ఇప్పుడు వచ్చే యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే స్టార్ హీరోలతో చేయడానికో లేదంటే ఏదైనా మంచి కమర్షియల్ మూవీస్ చేయడానికో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా రేర్ పీపుల్ మాత్రమే కంటెంట్ వైజ్ వెళ్తున్నారు. మీరు ఏ కోవకు వస్తారు? కమర్షియల్, ఇది కమర్షియల్ ఫిల్మే అండి. ఇది అంటే ఇది ఇట్స్ నాట్ లైక్ డాక్యుమెంటరీ ఆర్ ట్రయల్ బేసిస్ సినిమా కాదు. అంటే కాన్సెప్ట్ చాలా రేర్గా ఉంది, బట్ ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. సో ఇట్ వాస్ అ డెఫినెట్ ఎస్. అండ్ అంటే డాక్యుమెంటరీస్ ఉంటే ఆర్ అంటే ఆర్ట్ ఫిల్మ్స్ ఉంటే చేయనని అలా ఏం లేదు, అన్ని రకాల మూవీస్ చేయాలి. బట్ ఇది యాక్చువల్లీ కమర్షియల్ ఫిల్మ్. సో ఇట్స్ అ డెఫినెట్ ఎస్ నాకైతే. అంటే అలా అంటే లైక్ హీరోయిన్ కోసం స్టార్ హీరోతో వచ్చేసింది ఛాన్స్, బట్ మన రోల్ వచ్చేసి అంటే మీకు తెలిసింది కదా ఓన్లీ పాటల వరకు. పెద్ద హీరో దగ్గర ఛాన్స్ వచ్చింది, 2 సినిమాలకి ఎట్ ఏ టైం ఛాన్స్ వచ్చింది. ఒకటి పెద్ద హీరో దగ్గర, ఒకటి మంచి కంటెంట్ ఉంది. సో అలా ప్యారలల్ గా 2 ఆప్షన్స్ వస్తే ఏది చూస్ చేస్తాను? మార్నింగ్ ఇది నైట్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే. సారీ, క్వశ్చన్ మీరే ఆన్సర్ మీరే చెప్పి ఏంటండి. ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని లైనప్స్ ఉంది, మార్నింగ్ నైట్ షూట్ చేస్తున్నారు, మనం కూడా అలాగే చేసేయచ్చు. సో ఎస్, అలా నాకు అలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అందరూ నా డేట్స్ అన్ని కన్సిడరేట్ గా చూస్తారంటే ఐ వాంట్ టు డూ బోత్. ఐ వాంట్ టు డూ ఆల్ ద ఫిల్మ్స్ దట్ కమ్ టు మీ. లేదంటే సుహాస్ గారి ఫిల్మ్ నే నేను చూస్ చేస్తాను. ఓకే, హ్యాపీ అండి మీరు. ఓకే, ఆవిడకి క్వశ్చన్ ఆయన వేసారు, ఆన్సర్ కూడా సుహాస్ గారు ఇచ్చారు. మీరేం చేస్తారు? 2 ఎట్ ఏ టైం చేయాల్సి వస్తాయి. ఫస్ట్ మీ క్వశ్చన్ ఇది కాదు, ఫస్ట్ ఒరిజినల్ క్వశ్చన్ అడగండి. మీరు ఫస్ట్ మీ క్వశ్చన్ అడగండి, తర్వాత సుహాస్ గారు అడుగుతారు, నేను ఆన్సర్. మేము కాపీ కొట్టడంలో చాలా ప్రొఫెషనల్స్ అండి. నేను కూడా కాపీ చేయాలా ఇప్పుడు ఆన్సర్? నేను పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చేసేస్తారా మీరు కూడా? సో నాకు ఆప్షన్ ఆ టైప్లో అది చాలా రేర్ సిచ్యువేషన్. కానీ నేను ఒక ఫార్మాట్ నా మైండ్లో పెట్టలేదు, ఈ ఫార్మాట్తో వెళ్ళాలి, జస్ట్ కమర్షియల్గా చేయాలి, ఇది నాకు యాక్చువల్లీ ఒక మీడియా పర్సన్ అడిగారు నా లాస్ట్ మూవీ సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూలో ఆర్ సంథింగ్, మీరు ఎందుకు ఈ టైప్లో క్యారెక్టర్ చేస్తున్నారు, మీరు చూడడానికి చాలా గ్లామరస్గా ఉన్నారు, ఎందుకు గ్లామరస్ రోల్ తీసుకోలేదు అడిగారు నాకు క్వశ్చన్ ప్రెస్ మీట్లో. సో అక్కడ కూడా నేను ఇదే ఆన్సర్ ఇచ్చాను. ఏంటంటే నేను నా మైండ్లో ఒక ఫార్మాట్ పెట్టి ఇక్కడ రాలేదు. నాకు జస్ట్ డాన్సే చేయాలి, 2-3 సీన్స్ చేయాలి, మూవీ నుంచి వెళ్ళాలి అంటే నాకు ఆ మైండ్లో లేదు. నాకు పర్ఫార్మెన్స్ చేయాలి అండ్ యాక్టింగ్, ఐ ఫీల్ లైక్ ఐ కెన్ యాక్ట్ మోర్ దెన్ హౌ ఐ లుక్. సో నాకు నా పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. అంత పెద్ద హీరోతో కొంచెం చిన్న రోల్ వస్తే కూడా నేను చేస్తాను. ఎందుకు అంటే he has more experience than me. I will not judge ki okay he has 25 years of experience, I want same screen time. That is not right to do. So adi nachite adi chestanu, idi nachite adi chestanu. Life lo phases unnai, ee phase naku ide important ante ide chesta. Maybe 2 years tarvata inka manchiga situation unte aa type lo decision తీసుకుంటా. ఓకే అండి, చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు అడగండి, మీరు క్వశ్చన్ అండి, నా దగ్గర ఇప్పుడు ఆన్సర్స్ రెడీ ఉన్నాయండి. ఆవిడ చాలా క్లియర్ గా ఉంది. బట్ సుహాస్ గారు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు కదా, వై డెబ్యూ డైరెక్టర్స్ అని.